ఇదైతే రావట్లేదు. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బన్నీని. ఈరోజు మళ్ళీ మంచి వీడియోతో అయితే రావడం జరిగింది. అదేంటి అంటే స్టాక్ బెట్టిల్ అనమాట. వీడియోస్లో అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. అందుకే నేను కూడా ఈరోజు ఒక చూపిద్దామని ఒక వీడియోతో వచ్చేసాను అనమాట. చూద్దాం మరి ఫ్రెండ్స్. ఇప్పుడు మాట్లాడడానికి అయితే మా బాగున్నాడు. హాయ్ బా. హలో. ఇప్పుడు చూపిస్తాను అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ డబ్బులు అయితే పెట్టాడంటే బాగా చూద్దాం మరి. కొంచెం దగ్గర తీసుకురండి చూడండి. లోపల అయితే చూడండి. మరి ఇది కరుస్తుందో లేదో తెలియదు కానీ పైన ఇదైతే అస్సలు పట్టుకొని అయితే వదలట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి లోపల అయితే తినడానికి ఒక ఫ్రూట్స్ అయితే పెట్టారనమాట, బనానా. చూడండి, దీని గురించి కూడా చెప్తాను ఎలాగా పట్టుకున్నారనేది. ఇదైతే రావట్లేదు. నాకైతే చాలా భయం వేస్తుంది. ఇది నాయనో. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తీసారు. నాకైతే చాలా భయం వేస్తుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి. దీనికి కూడా నేను చాలా కష్టపడ్డాను అనమాట వీడియో తీయడానికి అనేసి. ఇదైతే చాలా ట్రెండింగ్ అవుతుంది అనమాట యూట్యూబ్లో. చూస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఎలాగ తీసుకున్నారనేది, ఎక్కడిది అనేది మన బావ అయితే చెప్తాడు. మరి దీన్ని పెడదాం, నాకు కొంచెం భయం వేస్తుంది. చూడండి ఎలాగుంది ఇదైతే. మరి మా బావని అడుగుదాం. బావ, మరి ఇది ఎలా దొరికింది? ఇదైతే కొండ మీద ఉండిందండి. చాలా చెట్టు పైన ఉండింది. ఆ ప్లేస్లోనే 4 ఉండేవి. కాకపోతే 4లో ఇది మాత్రం పనిచేసే అంటే పనికి వచ్చేది. ఆ 4 అంతా పనికి రావంట. అవును. ఇది తీసుకున్నాం. చాలా చాలా కష్టపడాయి దీనికోసం అనేసి కొండ మీద వెళ్ళామండి. అవునా. మరి ఇది మీకు దొరకడానికి ఏంటి సాయంత్రం దాకా పట్టిందా, లేదంటే వెళ్ళిన వెంటనే దొరికేసిందా? లేదండి, ఇదైతే మాకు చాలా కష్టపడి పట్టుకున్నాము. ఇది దొరకడానికి చాలా కష్టపడింది అనమాట. చాలా టైం పట్టింది. అవునా. మరి దీని విలువ ప్రైజ్ అంటే 75 లక్షలు అంటున్నారు కదా. మరి నీ ఆలోచన ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? చెప్పలేమండి. ఇదైతే ఎంత ఖరీదుకు ఉంటుందో మరి చెప్పలేము. మరి ఒకటైనా అమ్మారా మీరు? అమ్మలేదండి. మరి ఇది ఒకటే? ఒకటే. మరి అమ్మడానికైనా చేస్తున్నారు ఏదైనా? అమ్మడానికైతే కొనడానికి చాలామంది ఫోన్లు చేస్తున్నారు కానీ వాళ్ళు సరైన వ్యక్తులు అయితే కాదు. కానీ ఎవరు తీసుకుంటారో మరి తెలీదు. అవునా. మరి మొత్తానికైతే తీసుకుంటారో లేదో తెలీదు. మరి తీసుకుంటారనే నమ్మకంతో మరి కష్టపడి వెతకడం అయితే జరిగింది. అవునండి. మరి ఏ చెట్టులో దొరుకుతుంది ఇది? వెనమ చెట్టు. అవునా. మరి ఇది ఒకటే ఉంటుందా, లేదంటే? ఉంటాయండి. ఒకే చెట్టు కాడ 4-5 కూడా ఉంటాయి. కాకపోతే మాకు దొరికిన దాంట్లో 4 ఉండేవి. కాకపోతే ఇది ఒకటి పనికి వచ్చేది, మిగతా 3 అయితే పనికి రాంటి. అవునా. మరి అవి కూడా మీకు స్క్రీన్లో చూపిస్తాను, ఒకసారి చూడండి ఫోటోలు. మరి బాబా, ఇది ఎలాంటి చెట్టు దగ్గర మరి ఉండింది ఇది? అదైతే సగం కులిపోయిన చెట్లు ఉంటాయి కదండి, సగం పచ్చిగానే ఉంటాయి. అందులో మళ్ళీ అక్కడ పురుగులు తినేసిన చెట్టు కాడ ఉంటాయి అన్నమాట. అయితే అక్కడ దొరికిందనమాట ఇది? అక్కడ దొరికింది. అవునా. ఫ్రెండ్స్, మొత్తానికి వీడియో అయితే ఇది అనమాట. ఇది ఏ ఊరు అంటే అంజలి శనివారం అనమాట. చూడండి మళ్ళీ చివరిసారిగా చూస్తున్నారు కదా. ఇతను ఎవరో కాదు, మా బావే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వీడియో ఇదనమాట. మరి ఎవరు బా? మాది అంజలి శనివారం అండి. శనివారం పోస్టు, చింతపల్లి మండలం, అల్లూరు జిల్లా. ఇది అనమాట మొత్తానికి అయితే వీడియో. మరి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.